So welcome to Naginaditya Maths, Day 8, 10th class ఆన్లైన్ మ్యాథ్స్ అందరికీ కూడా స్వాగతం. సో నిన్న క్లాస్లో మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకున్నాం. అదేంటంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎక్సైజ్ 3 అండ్ ఎక్సైజ్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో మనం నేను నేర్చుకునే విషయాలు ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుందాం. సో నేను నేర్చుకున్న సర్వ సమీకరణంలో ఫస్ట్ది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎక్కడైనా సరే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా కనిపించడం లేదా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా కనిపించిన దాని వాల్యూ 1 వేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 నుండి మనకి సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వచ్చింది. అంటే సైన్ స్క్వేర్ టీటా కనిపిస్తే మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వేసుకోవచ్చు. సో దీని నుండి ఈ స్క్వేర్ ఇటువైపు పంపించినట్లయితే మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వచ్చింది. సో ఇది ఒక ఫార్ములా. ఈసారి మనం సైన్ స్క్వేర్ టీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించినట్లయితే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. సో దీని నుండి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా నుండి ఈ విధంగా కొన్ని ఫార్ములాలు మనకి సర్వ సమీకరణాలు ఐడెంటిటీస్ మనకి రావడం జరిగింది. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుంటే, సో మీకు ఎక్కడైనా సరే సైన్ స్క్వేర్ టీటా కనిపించిందంటే మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అలాగే సైన్ టీటా కనిపిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుండి మనకి ఏంటంటే సెకండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా, సెకండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు సెకండ్ స్క్వేర్ టీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించి మైనస్ కామన్ తీసినట్లయితే టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో ఈ ఫార్ములాస్ వచ్చినాయి. అంతేకాకుండా సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా కింద రాసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకున్నట్లయితే సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సెకండ్ టీటా మైనస్ టాన్ టీటా. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కొసికెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుండి మనకి కొసికెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, కొసికెండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. అదేవిధంగా కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో ఈ ఫార్ములాస్ వచ్చినాయి, ఈ ఐడెంటిటీస్ వచ్చినాయి మనకి. సో అదేవిధంగా కొసికెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దీని నుండి మనకి ఏమొస్తుందంటే కొసికెండ్ టీటా ప్లస్ కాట్ టీటా ఇంటూ కొసికెండ్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా మనకు వచ్చింది. సో ఈ విధంగా ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అందరికీ రావాలి. సో ఇవి వస్తేనే ఎక్సైజ్ 4, ఎక్సైజ్ 3 ప్రాబ్లమ్స్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అందరూ కూడా బాగా అందరికీ రావాలి. ఓకే, సో ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. Let us start the class. So this is the last exercise for the trigonometric chapter. So exercise 11.4 first Roman first problem. So first Roman first problem solution start cheddam manu. So what is given? 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosecant theta. ఓకే, సో దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ అన్నాడు కాబట్టి సో దీనికి ఏమొస్తుంది దీని వాల్యూ చూద్దాం. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను 1 ప్లస్ tan theta ఎలా రాస్తున్నానంటే sin theta by cos theta అని రాస్తున్నాను. సో tan theta కెన్ బి రిటన్ యాజ్ sin theta by cos theta. ఓకే, మీ అందరికీ ఈ ఫార్ములా గుర్తుంది కదా ఇది. సో tan theta ని sin theta by cos theta అని రాయొచ్చు, cot theta ని cos theta by sin theta అని రాయొచ్చు. ఓకే, ప్లస్ secant theta అంటే ఎలా రాసుకోవచ్చు మనం. సో దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, cos theta అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by cos theta అని రాయొచ్చు. ఓకే, ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు.
ఓకే, మైనస్ కొసికెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. ఓకే, సో సింపుల్గా ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని రాశాను, సెకండ్ థీటా అంటే 1 బై కాస్ థీటా. వీటి గురించి ఆల్రెడీ మనం చాలా డీప్గా నేర్చుకున్నాం వీటి గురించి. సో మీ అందరికీ గుర్తే ఉంటుంది. సో మర్చిపోయి ఉంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాస్ థీటా ఎల్సిఎం అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఎల్సిఎం. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 1 ఉంటుంది కాబట్టి 1 కాస్ థీటాలో కాస్ థీటా టైమ్స్ కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. నెక్స్ట్ కాస్ థీటాలో 1 టైమ్, సో 1 ఇంటూ సైన్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటాలో 1 టైమ్ 1 ఇంటూ 1. సో దిస్ ఈజ్ 1. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చి సైన్ థీటా అవుతుంది. సో సైన్ థీటా. సో 1 సైన్ థీటాలో సైన్ థీటా టైమ్స్ సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా. సైన్ థీటాలో 1 టైమ్ 1 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా 1 టైమ్ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రాకెట్ని సెపరేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 మల్టిప్లైడ్ బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా minus 1 by divided by cos theta into sin theta, cos theta multiplied by sin theta. Okay, so this is equal to ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి, ఇదంతా ఒక టర్మ్ కాస్ థీటా సైన్ థీటా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అంతా ఒక టర్మ్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఉంది, లేదా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇదని అనుకోవచ్చు. ఇక్కడే బాగా గమనించండి అందరూ కూడా, ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇదంతా ఒక టర్మ్ అనుకుందాం. ఇక్కడ ఏముంది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉంది. సో ఇక్కడ 1 ఇది ఒక టర్మ్, ఇది ఇక్కడ 1 ఒక టర్మ్. సో ఇక్కడ ఇదంతా కూడా ఏ అనుకున్నాం అనుకోండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటాని ఏ అనుకున్నాం అనుకోండి, 1 అండ్ బి అనుకున్నాం అనుకోండి. ఎలా ఉంది, ఇది మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద ఉంది. సో మళ్ళీ చెప్తాను చూడండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా దీని అంతా కూడా ఏ అనుకున్నాం. సో ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా దీని అంతా కూడా ఏ అవుతుంది ఇప్పుడు. సో 1 అండ్ బి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఏ స్క్వేర్, కాబట్టి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1 బై కాస్ థీటా సైన్ థీటా, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఈ విధంగా రాసు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా 2ab టర్మ్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 హోల్ డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో మనం ఇప్పుడే ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో అంటే ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ +1 ఇక్కడ -1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ మనకి. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి ఇప్పుడే ఐడెంటిటీ నేర్చుకున్నాం మనం. సో 1 ఇది, దీని వాల్యూ +1 ఇక్కడ -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుందంటే మనకి 2 సైన్ థీటా ఉంటుంది ఇక్కడ. సో 2 సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది, ఓన్లీ 2 మిగిలింది అనమాట. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 2 వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇక్కడ 1 ప్లస్ tan థీటా ప్లస్ సెకండ్ థీటా 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కోసెకండ్ థీటా. సో tan థీటాని ఎలా రాస్తానంటే నేను సైన్ థీటా బై కాస్ థీటా అని రాశాను, సెకండ్ థీటాని 1 బై కాస్ థీటా అని రాశాను. అదేవిధంగా కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కోసెకండ్ థీటాని 1 బై సైన్ థీటా అని రాశాను. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఎల్సిఎం వచ్చి కాస్ థీటా అవుతుంది. 1 కాస్ థీటాలో కాస్ థీటా టైమ్స్ కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా ప్లస్ కాస్ థీటాలో 1 టైమ్ 1 ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటాలో 1 టైమ్ 1 ఇంటూ 1 1. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఎల్సిఎం సైన్ థీటా అవుతుంది. 1 సైన్ థీటాలో సైన్ థీటా టైమ్స్ సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా ప్లస్ సైన్ థీటాలో 1 టైమ్ 1 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా 1 టైమ్ 1 ఇంటూ 1 1 వచ్చింది.
సో ఇక్కడ మనం బ్రాకెట్స్ సెపరేట్ చేసుకున్నాం. బ్రాకెట్స్ సెపరేట్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 మల్టిప్లైడ్ బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 ఇక్కడ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా న్యూమరేటర్ తోటి డినామినేటర్తో మల్టిప్లై చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇదంతా ఒక టర్మ్ అనమాట. దీని అంతా ఏ అనుకోండి. ఇక్కడ కూడా చూడండి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి, సో బి అంటే 1 అనమాట. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద ఉంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే ఏమనుకున్నాం మనం సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కాబట్టి ఏ స్క్వేర్ అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇది ఎక్స్పాండ్ చేసినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఎలా వచ్చింది ఇది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడే మనం నేర్చుకున్నాం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో దిస్ వాల్యూ is 1, so both cancels, plus 1 minus 1 cancels. So we get 2 sin theta cos theta by cos theta sin theta. So sin theta cos theta sin theta cancel and remaining 2 is remaining here. So ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో సెకండ్ వన్ సొల్యూషన్. సెకండ్ వన్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏముంటాయి మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంటుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏముంటుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఒక ఏ స్క్వేర్, 2a స్క్వేర్, ఇక్కడ ఒక బి స్క్వేర్, ఇక్కడ ఒక బి స్క్వేర్, 2b స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దీని ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం దీని ఎలా రాయొచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా. సో రెండింటి నుంచి కూడా 2 కామన్ తీసినట్లయితే టేకింగ్ 2 కామన్ ఫ్రమ్ బోత్ టర్మ్స్, సో వి గెట్ 2 మల్టిప్లైడ్ బై సైన్ స్క్వేర్ థీటా plus cos square theta. Okay, so this is equal to, so we already learned that this identity sin square theta plus cos square theta, this value is equal to 1, so this is equal to 2 multiplied by 1, so this is equal to 2. Okay, so మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ a plus b whole square plus a minus b whole square, this is equal to 2a square plus 2b square అవుతుంది. ఎలా వచ్చిందంటే a square plus b square plus 2ab, a square plus b square minus 2ab plus 2ab minus 2ab క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ a square ఉంది, ఇక్కడ ఒక a square, 2a square, ఇక్కడ ఒక b square, ఇక్కడ ఒక b square, 2b square. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a square plus 2b square. సో సేమ్ దీన్ని ఈ ఫార్ములా కింద రాసినట్లయితే 2 sin square theta plus 2 cos square theta. సో రెండింటి నుంచి 2 కామన్ తీసినట్లయితే sin square theta plus cos square theta. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin square theta plus cos square theta. This value becomes 1 as per first identity. Sin square theta plus cos square theta is equal to 1. So this is equal to 2 multiplied by 1. This is equal to 2. So next one, third one. Secant square theta minus 1 multiplied by cosecant square theta minus 1. సో ఇప్పుడే మనం ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం. ఏంటి? secant square theta minus tan square theta is equal to 1. సో మనం ఏం నేర్చుకున్నామంటే ఈ ఐడెంటిటీ మనకు వచ్చింది ఆల్రెడీ. secant square theta minus tan square theta is equal to 1. సో దీని నుండి మనకి ఏమవుతుంది చెప్పండి? secant square theta minus 1, ఈ ప్లస్ 1 తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? secant square theta minus 1 is equal to minus tan square theta, రైట్ హ్యాండ్ సైడ్ పంపించినట్లయితే tan square theta అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం secant square theta minus 1 అంటే ఎలా రాసుకోవచ్చు? మనం tan square theta అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan square theta, ఓకే, ఇంటూ
ఇదే విధంగా కొసికెంట్ స్క్వేర్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనం కాట్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ tan టీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చి కాట్ టీటా కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ వాల్యూ బికమ్స్ 1. సో దీని వాల్యూ 1 వచ్చిందన్నమాట. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఐడెంటిటీ అనమాట, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. సో దీని నుండి మనం ఏం చేశానంటే ఈ ప్లస్ 1 తీసుకొస్తే సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ tan స్క్వేర్ టీటాని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్టే tan స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇక్కడ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనం tan స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉన్న ప్లేస్లో కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. సో tan టీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే కాట్ టీటా అవుతుంది. tan టీటా యొక్క గుణకార విలోమం కాట్ టీటా అవుతుంది కాబట్టి సో ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ చూడండి, ఇంకా బాగా క్లియర్గా అర్థం అవ్వాలంటే కాట్ స్క్వేర్ టీటా అంటే అలా రాసుకోవచ్చు, 1/tan స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు కదా. సో tan స్క్వేర్ టీటా క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఫస్ట్ ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోకి వద్దాం మనం. సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం, cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. దీన్ని మనం ప్రూవ్ చేయాలి, ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఓకే, సో దీనికోసం ఫస్ట్ నేను LHS తీసుకుంటున్నాను. LHS ఈజ్ ఈక్వల్ టు cosecant theta మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొసికెంట్ టీటా ఇప్పుడే మనం నేర్చుకున్నాం. కొసికెంట్ టీటా అంటే ఎలా రాయొచ్చు, మనం 1/sin టీటా అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా మైనస్ కాట్ టీటా అంటే ఎలా రాయొచ్చు, కాస్ టీటా బై సైన్ టీటా, కాస్ టీటా బై సైన్ టీటా. సో ఈ విధంగా రాశాను. ఓకే, సో పైన హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఏమవుతుంది మనకి, ఇక్కడ సైన్ టీటా ఎల్సిఎం అవుతుంది, రెండింటికి కూడా ఎల్సిఎం సైన్ టీటా అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం సైన్ టీటా ఎల్సిఎం అవుతుంది. సో సైన్ టీటాలో 1 టైం 1 into 1 1 మైనస్ సైన్ టీటాలో 1 టైం 1 into కాస్ టీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సో బ్రాకెట్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం స్క్వేర్ని సెపరేట్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ టీటా. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ టీటా multiplied by 1 minus cos theta over sin square theta. Sin square theta is equal to 1 minus cos square theta. ఇప్పుడు ఐడెంటిటీ నేర్చుకున్నాం మనం. sin square theta plus cos square theta is equal to 1 కాబట్టి therefore sin square theta is equal to 1 minus cos square theta అవుతుంది. సో ఆ విధంగా వచ్చింది అన్నమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో న్యూమినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం ఇప్పుడు మనం. 1 minus cos theta multiplied by 1 minus cos theta. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఎలా రాసుకోవచ్చు, మనం 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉందన్నమాట. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకోవచ్చు. సో దీని ఎలా రాయొచ్చు మనం, 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ఇలా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముందంటే మనకి మిగిలిపోయింది 1 మైనస్ కాస్ టీటా ఓవర్ 1 ప్లస్ కాస్ టీటా. సో మనం LHS తీసుకున్నాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore LHS is equal to RHS. Therefore LHS is equal to RHS. Therefore cosecant theta minus cot theta whole square is equal to
1 minus cos theta by 1 plus cos theta. సో ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సో cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం నేను cosecant theta minus cot theta whole square తీసుకున్నాను. సో cosecant theta ని 1 by sin theta అని రాశాను, మైనస్ cot theta ని cos theta by sin theta అని రాశాను. ఇక్కడ LCM తీసుకున్నాను sin theta. సో sin theta లో 1 టైం 1 into 1 1 మైనస్ sin theta 1 టైం. సో 1 into cos theta వచ్చింది. స్క్వేర్ని సెపరేట్ చేసినట్లయితే 1 minus cos theta whole square by sin square theta. సో 1 minus cos theta whole square ఎలా రాస్తానంటే చూడండి, ఇక్కడ మనం a minus b whole square ఉందనుకోండి, ఎలా రాసుకోవచ్చు మనం a minus b into a minus b కింద రాసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తానంటే 1 minus cos theta multiplied by 1 minus cos theta by sin square theta అంటే 1 minus cos square theta అని రాసుకోవచ్చు ఐడెంటిటీ నుంచి. సో దీన్ని ఈ 1 minus cos square theta అని ఎలా రాశానంటే మళ్ళీ అగైన్ 1 plus cos theta into 1 minus cos theta అని రాశాను. 1 minus cos theta 1 minus cos theta cancel. So this is equal to 1 minus cos theta by 1 plus cos theta. Therefore LHS is equal to RHS. So ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థర్డ్ వన్, show that square root of 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a అని ప్రూవ్ చేయమంటారు అనమాట. సో ఫస్ట్ దీనికోసం ఏం చేద్దామంటే LHS తీసుకుందాం. LHS is equal to square root of 1 plus sin a over 1 minus sin a. సో ఈ ప్రాబ్లంలో అంత లాజిక్ ఎక్కడ ఉందంటే న్యూమినేటర్ని డినామినేటర్ని ఏం చేయాలంటే ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా, 1 ప్లస్ సైన్ ఏ తోటి మల్టిప్లై చేయాలి న్యూమినేటర్ని డినామినేటర్ని. ఓకే, సో నేను న్యూమినేటర్ని డినామినేటర్ ఏం చేస్తానంటే 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ సైన్ ఏ. ఇది యాక్చువల్గా ప్రాబ్లంలో ఉన్న 1 ప్లస్ సైన్ ఏ అన్నమాట. నేను ఇంకొక 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేసుకుంటాను. 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై, సో కింద ఏముంది ఆల్రెడీ మనకి 1 మైనస్ సైన్ ఏ ఉంది. సో 1 మైనస్ సైన్ ఏ మల్టిప్లైడ్ బై 1 ప్లస్ సైన్ ఏ. చూడండి ఏమి సింపుల్ మాట, న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేశానంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ దాంతో మల్టిప్లై చేశాను. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎలా రాసుకోవచ్చు మనం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో దాని నుండి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a whole square by, ఇక్కడ చూడండి a plus b into a minus b ఫార్ములాలో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, మైనస్ b స్క్వేర్ అంటే sin a హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ a అవుతుంది, sin స్క్వేర్ a. ఇప్పుడు మనం రూట్లు సెపరేట్ చేసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a 1 plus sin a whole square over square root of 1 minus sin square a, sin square a. So this is equal to, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 1 plus sin a over స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనం ఐడెంటిటీ నేర్చుకున్నాం. సో దీని వాల్యూ వచ్చి కాస్ ఏ అవుతుంది. ఐడెంటిటీ చూసుకోండి మీకు అర్థమైపోతే. సో ఇప్పుడు కాస్ ఏ రెండింటిని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ అంటే దీని వాల్యూ వచ్చి సెకండ్ ఏ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఏ ప్లస్ sin a by cos a వాల్యూ వచ్చి tan a అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore LHS is equal to, LHS is equal to RHS. Therefore square root of 1 plus sin a over 1 minus sin a is equal to secant a
ప్లస్ tan a. ఓకే, సో ఈ విధంగా చేసుకోవాలి. వన్స్ అగైన్ చూడండి ఒకసారి, ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ని 1 ప్లస్ sin a తో మల్టిప్లై చేశాను. సో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ తెలిసి 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. సో రూట్స్ సెపరేట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ sin a బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ a అంటే cos a అవుతుంది. సో cos a తోటి మనం డివైడ్ చేసినట్లయితే 1 బై cos a ప్లస్ sin a బై cos a అవుతుంది. సో 1 బై cos a అంటే secant a అవుతుంది, sin a బై cos a అంటే tan a అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. therefore LHS is equal to RHS. therefore square root of 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ this session. సో 1 minus fourth problem, 1 minus tan square a, 1 minus tan square a over cot square a minus 1. So this is the LHS. So this is LHS is equal to this one. So this is equal to, I'm going to write 1 minus tan square a as usual, numerator, and in denominator I'm going to write cot square a is equal to 1 by tan square a. So this is equal to 1 by tan square a minus 1. So there is no change in numerator. So 1 minus tan square a over. So here the LCM of tan square a and 1 is tan square a. So the LCM is tan square a here. So tan square a, tan square, how many times divides 1 time? 1 into 1, 1. Minus 1 divides tan square a times, and tan square a into 1, tan square a. Okay. So this can be written as 1 minus tan square a. So fraction will be getting reversed. So this is equal to tan square a by 1 minus tan square a. Okay. So both 1 minus tan square a, 1 minus tan square a cancels. This is equal to tan square a. So this is equal to RHS. Therefore LHS is equal to RHS. Therefore 1 minus tan square a over cot square a minus 1 is equal to tan square a is equal to tan square a. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. Once again, so first LHS తీసుకున్నాం, 1 minus tan square a by cot square a minus 1. సో ఇక్కడ న్యూమరేటర్ని ఏం మార్చకూడదు, అలా ఉంచండి. 1 minus tan square a by cot square a is equal to 1 by tan square a అని రాశాను, minus 1. సో ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేసుకుంటే 1 minus tan square a by tan square a వచ్చింది. పైన న్యూమరేటర్ మాత్రం 1 minus tan square ఎలా ఉంది. సో కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది ఇక్కడ. సో 1 minus tan square a multiplied by tan square by 1 minus tan square a. So 1 minus tan square a, 1 minus tan square a cancel, and we have tan square a. Therefore LHS is equal to RHS. 1 minus tan square a by cot square a minus 1 is equal to tan square a. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.